హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దక్షిణ్ అకాడమీ. మనం ఇవాళ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్స్లో కన్సిస్టెన్సీ లిమిట్స్ చూద్దాం. మనం లాస్ట్ క్లాస్లో ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్స్లో మనం గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ చూసాం. ఓకే, సో ఈ గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ తర్వాత ఇంతకుముందు క్లాస్లో సియు సిసి మనం సాయిల్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇవన్నీ చెక్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ క్లాస్లో కన్సిస్టెన్సీ లిమిట్స్ చూద్దాం. దానికంటే ముందు లాస్ట్ క్లాస్లో మనం ఈ రిలేటివ్ డెన్సిటీ పైన నెక్స్ట్ క్లాస్లో పీవైక్యూ చేసి ఆ తర్వాత మనం కన్సిస్టెన్సీ లిమిట్స్ చెప్పుకుందాం అనుకున్నాం కదా. సో ఈ రిలేటివ్ డెన్సిటీ పైన ప్రాబ్లం చూద్దాం. నిన్న మనం చూసాం కదా, ఐడి ఈక్వల్ టు ఈమ్యాక్స్ మైనస్ ఈ బై ఈమ్యాక్స్ మైనస్ ఈ మినిమం. సో మ్యాక్సిమమ్ వాయిడ్ రేషియో ఎప్పుడు వస్తుంది? మ్యాక్సిమం వాయిడ్ రేషియో లూజ్ కండిషన్లో వస్తుంది. సాయిల్ ఎంత లూజ్గా ఉంటే మనకు వాయిడ్ రేషియో అంత మ్యాక్సిమం అవుతుంది. మినిమం వాయిడ్ రేషియో ఎప్పుడు వస్తుంది? డెన్స్ కండిషన్లో వస్తుంది. ఓకే, న్యాచురల్ వాయిడ్ రేషియో అంటే ఏంటి? మనము కాంపాక్షన్ లేకుండా అలాగే లూజ్ లేకుండా సో సాయిల్ నా న్యాచురల్ స్టేట్లో ఎంత వాయిడ్ రేషియో ఉంటుందో దాన్ని మనం ఈ అని అంటాం కదా. సో ఇప్పుడు దీని మీద ఒక ప్రాబ్లం చూస్తే ఇది గేట్ 2002 బిట్. దీంట్లో ఏమి ఇచ్చారు? డెన్స్ కండిషన్ అంటే ఏంటి? ఈ మినిమం అన్నమాట. లూజెస్ట్ కండిషన్ అంటే ఏంటి? ఈ మ్యాక్సిమం. న్యాచురల్ స్టేట్ అంటే ఏంటి? ఈ. సో ఇచ్చిందేంటి? డెన్స్ కండిషన్లో అంటే మినిమం వాయిడ్ రేషియో 0.2, మ్యాక్సిమం వాయిడ్ రేషియో 0.6. సో న్యాచురల్గా ఎంత ఉంది? 0.4. సో మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఐడి ఈక్వల్ టు ఈ మ్యాక్స్ ఎంత? 0.6 మైనస్ మనకి ఈ ఎంత? 0.4 డివైడెడ్ బై ఈ మ్యాక్స్ 0.6 మైనస్ ఈ మైనస్ 0.2. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఇదంతా మనకు సాల్వ్ చేస్తే 0.5 వస్తుంది. సో పర్సంటేజెస్లో అడిగారు కాబట్టి మనకు ఎంత వచ్చింది? 50% అవుతుంది. ఓకే, నెక్స్ట్ పీవైక్యూ చూడండి. ఈ మ్యాక్స్ ఇచ్చారు, ఓకే, ఈ మినిమం ఇచ్చారు. ఈ మ్యాక్స్ ఈ మినిమం తర్వాత ఏమి ఇచ్చారు? మాస్ డెన్సిటీ అంటే ఎంత? రో ఇది కేజీ. ఓకే, సో 1800 కేజీ పర్ మీటర్ క్యూబ్ ఇచ్చారు. వాటర్ కంటెంట్ 8% ఇచ్చారు. అంటే మన ప్రాబ్లమ్స్లో ఎంత వేసుకోవాలి? 0.08 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, సో రో ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చారు? 1000 కేజీ పర్ మీటర్ క్యూబ్ ఇచ్చారు. ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ ఈక్వల్ టు ఎంత? 2.7 ఇచ్చారు. ఏం కనుక్కోమన్నారు? ఐడి కనుక్కోమన్నారు. ఓకే, సో ఐడి కనుక్కోవాలి అంటే మనకు ఫార్ములా ఏంటి? ఈ మ్యాక్స్ మైనస్ ఈ బై ఈ మ్యాక్స్ మైనస్ ఈ మినిమం కదా. ఓకే, సో మనకి ఈ మ్యాక్స్ ఉంది, ఈ మినిమం ఉంది, ఈ మూడు ఉన్నాయి. లేనిదేంటి? ఈ లేదు. సో ఇవన్నీ యూస్ చేసి మనం ఏం కనుక్కోవాలి? ఈ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, సో ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు 2 ఫార్ములాస్ తో ఈ కనుక్కోవచ్చు అనేది తెలుస్తుంది. ఏంటండి అది? సో రోడి ఈక్వల్ టు మనకు రోడి ఈక్వల్ టు రో బై 1+W అని ఒక ఫార్ములా ఉంది కదా. సో అంటే గామా డి ఈక్వల్ టు గామా బై 1+W ఉంది కదా. సో ఇందులో నుండి ఇది. సో రోడి ఈక్వల్ టు రో అంటే ఎంత? 1800 ఇచ్చారు కదా. సో 1800 డివైడెడ్ బై 1 ప్లస్ వాటర్ కంటెంట్ ఎంత? 0.08. సాల్వ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? ఓకే, ఈ 1666.6 కేజీ పర్ మీటర్ క్యూబ్ వస్తుంది. ఓకే, సో ఒక్కసారి రోడీ వచ్చింది అంటే సో మనకి ఇంకొక ఫార్ములా కూడా తెలుసు. ఏంటి? సో ఇప్పుడు మనం గామా డి ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ జీ బై 1+E ఉంది కదా. సో అలానే రోడీ ఈక్వల్ టు ఏమైంది? రో డబ్ల్యూ ఇంటూ జీ బై 1+E. సో రోడీ ఎలా వస్తుంది? 1666.6 ఈక్వల్ టు రో డబ్ల్యూ ఎంత? 1000 ఇంటూ జీ ఎంత? 2.7 బై 1 ఈ వాల్యూ ఎంత? మనం కనుక్కోవాల్సింది ఈనే. ఓకే, సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ఈ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఒక్కసారి మనకు ఈ వాల్యూ వచ్చేసింది అంటే మనకు ఫార్ములాలో ఏముంది? ఐడి ఈక్వల్ టు ఓకే, ఈ మ్యాక్స్ మైనస్ ఈ బై
ఈ మ్యాక్స్ మైనస్ ఈ మినిమం కదా. సో ఈ మ్యాక్స్ ఈ మినిమం ఇందులో నుండి మనం ఈ ఫార్ములా యూస్ చేసి మనం కనుక్కున్న ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఐడి ఈక్వల్ టు 0.6571 వస్తుంది. అంటే పర్సంటేజెస్లో రాసేటప్పుడు మనకు 65.71 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ శాండ్ ఆఫ్ యూనిఫామ్ స్పెరికల్ పార్టికల్స్ ఫర్ దట్ శాండ్ వాయిడ్ రేషియోస్ ఇన్ లూజెస్ట్ అండ్ డెన్సెస్ట్ స్టేట్. సో లూజెస్ట్ స్టేట్ అంటే ఎలా వస్తుంది, ఇప్పుడు పర్ఫెక్ట్లీ స్పెరికల్ శాండ్ పార్టికల్స్ తీసుకున్నాం అనుకోండి, లూజ్ కండిషన్లో ఎలా అరేంజ్ చేసుకుంటాము, ఇలాగా ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వాయిడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఓకే, ఈ రెడ్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి వాయిడ్స్. అలా కాకుండా డెన్స్ కండిషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఇలాగా ఓకే, సో మనం ఇలాగా ఇది చేసినప్పుడు స్పెరికల్ పార్టికల్స్ డయాగనల్గా మనం అరేంజ్ చేసామనుకోండి ఇలాగా. ఓకే, సో డయాగనల్గా మనం అరేంజ్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ వాయిడ్స్ అనేవి ఏవి ఫామ్ అవ్వలేదు కదా, అంటే మినిమమ్ ఫామ్ అయ్యాయి. దీంతో కంపేర్ చేస్తే ఇదే కండిషన్ లూజ్ కండిషన్, ఓకే, ఇదే కండిషన్ డెన్స్ కండిషన్. ఇంకొకటి ఏంటి అంటే పర్ఫెక్ట్లీ స్పెరికల్ పార్టికల్స్. ఇవేంటివి, పర్ఫెక్ట్లీ స్పెరికల్ పార్టికల్స్. మనం ఈ కేసులో లూజ్ కండిషన్లో ఈ మ్యాక్స్ వస్తుంది, డెన్స్ కండిషన్లో ఈ మినిమం వస్తుంది అనేది చూసాం. ఈ మ్యాక్స్ ఎంత అంటే 0.91, ఈ మినిమం ఎంత అంటే 0.35. ఇవి గుర్తుపెట్టేసుకోండి వాల్యూస్. ఓకే, సో నెక్స్ట్ clay mineral whose structural units are held together by potassium bond. ఈ క్లే మినరాలజీలో ఓకే, సో టైప్ ఆఫ్ బాండ్స్ అనేది ఎక్కువగా మనకు ఈ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ తర్వాత ఎస్ఎస్సి ఈ ఎగ్జామ్స్లో అడుగుతారు. గేట్లో చాలా తక్కువ, మనకు సిలబస్లో కూడా మెన్షన్ చేసుండరు ఈ క్లే మినరాలజీ అనేది. సో బట్ ఒకవేళ ఇన్ కేసు కయోలనైట్ ఓకే, తర్వాత హాలోసైట్, వీటి రెండింట్లో హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఓకే, హైడ్రోజన్ బాండ్స్. తర్వాత ఇల్లైట్లో పొటాషియం బాండ్ ఉంటుంది. ఓకే, స్మెక్టైట్లో సోడియం ఆర్ కాల్షియం బాండ్ ఉంటుంది. ఓకే, సో ఇల్లైట్లో పొటాషియం బాండ్, స్మెక్టైట్లో సోడియం ఆర్ కాల్షియం బాండ్ ఉంటుంది. ఈ కయోలనైట్, హాలోయిట్ వీటిల్లో నో స్ట్రింకేజ్, నో స్వెల్లింగ్ ఉంటుంది. దీన్నే అందుకని చైనా క్లే అనుకుంటాము, ఇలా చెప్పాం కదా. సో ఏ బాండ్స్ ఉంటాయి, హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా రీకాల్ క్వశ్చన్లో ఆన్సర్ని పిక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, పొటాషియం బాండ్ కాబట్టి ఆన్సర్ ఏంటి, ఇల్లైట్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కన్సిస్టెన్సీ లిమిట్స్. ఇది మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఈ కన్సిస్టెన్సీ లిమిట్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, క్లేలో వాటర్ యాడ్ చేసే కొద్దీ ఏమవుతుంది, లిక్విడిటీ అనేది పెరుగుతూ వస్తుంది కదా, అంటే లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వాటర్ క్లే పార్టికల్స్ ఉన్నాయి, వాటర్ ఇవి క్లే అనుకోండి, వాటర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం, ఏమవుతుంది, మాయిశ్చర్ కంటెంట్ అనేది పెరుగుతూ వస్తుంది. ఓకే, సో ఒక సర్టైన్ పాయింట్ దగ్గర ఏమవుతుంది, ఇక్కడున్న సాయిల్ మొత్తం ఏమవుతుంది, శాచురేట్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఇంకా కూడా మనం వాటర్ యాడ్ చేసామనుకోండి, ఏమవుతుంది, కొంచెం ఈ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఇది ఏ కండిషన్లోకి వస్తుంది, సెమీ సాలిడ్ కండిషన్లోకి వెళ్తుంది. తర్వాత కూడా మళ్ళీ వాటర్ అలానే యాడ్ చేస్తూ ఉన్నామనుకోండి, ఇంకా కొద్దిగా వాల్యూమ్ అనేది పెరిగి ఇది క్లే అనేది ప్లాస్టిక్ స్టేట్లోకి వస్తుంది. ఆ తర్వాత కూడా ఇంకా మళ్ళీ వాటర్ మనం పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, లాస్ట్లో ఏ కండిషన్లోకి వెళ్తుంది, లిక్విడ్ స్టేట్లోకి వెళ్తుంది. ఓకే, అంటే మనం యాడ్ చేస్తున్న వాటర్ కంటెంట్, ఈ వాటర్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం యాడ్ చేస్తున్న వాటర్ కంటెంట్ని బేస్ చేసుకొని స్టేట్ ఆఫ్ క్లే అనేది ఏది మారుతుంది, స్టేట్ ఆఫ్ క్లే అనేది ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి మారుతుంది. చూడండి ఇక్కడ ఈ వాటర్ కంటెంట్ దగ్గర, ఇప్పుడు మనం వాటర్ కంటెంట్ ఎక్స్ యాక్సిస్ దగ్గర తీసుకున్నాము, వై యాక్సిస్ పైన వాల్యూమ్ తీసుకున్నాము అంటే ఈ వాటర్ కంటెంట్ దగ్గర సాలిడ్ స్టేట్ నుండి సెమీ సాలిడ్ స్టేట్కి మారిపోతుంది.
తర్వాత వాటర్ అలానే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఈ వాటర్ కంటెంట్ దగ్గర సెమీ సాలిడ్ నుండి ప్లాస్టిక్కి మారుతుంది. తర్వాత మళ్ళీ అలానే వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ వాటర్ కంటెంట్ దగ్గర ప్లాస్టిక్ నుండి లిక్విడ్ స్టేట్కి మారుతుంది కదా. ఏ వాటర్ కంటెంట్ దగ్గర అయితే ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి మారుతుందో, అంటే ఏ వాటర్ కంటెంట్ అయితే బౌండరీ కండిషన్గా యాక్ట్ అవుతుందో బౌండరీగా, దాన్ని మనం కన్సిస్టెన్సీ లిమిట్ అని అంటాం. ఓకే, సో ఇవన్నీ ఏంటి? కన్సిస్టెన్సీ లిమిట్స్. ఇక్కడ నేను సర్కిల్ చేస్తున్నాను కదా, వాటిని ఏమంటారు? కన్సిస్టెన్సీ లిమిట్స్ అంటాం. ఎందుకు ఈ కన్సిస్టెన్సీ లిమిట్ అంటే ఈ వాటర్ కన్సిస్టెన్సీ లిమిట్ అంటే నథింగ్ బట్ వాటర్ కంటెంటే అనమాట. ఈ వాటర్ కంటెంట్ దగ్గర ఒక స్టేట్ నుండి క్లే అనేది ఇంకొక స్టేట్లోకి వెళ్తుంది. క్లే అనే కాదు, ఫైన్ గ్రెయిన్ సాయిల్ మెయిన్గా. ఓకే, సో ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి వెళ్తుంది. ఇప్పుడు ఇది అర్థం చేసుకున్న తర్వాత సో ఒక్కొక్క కన్సిస్టెన్సీ లిమిట్ గురించి చూద్దాం. ఫస్ట్ లిక్విడ్ లిమిట్. ఫస్ట్ కన్సిస్టెన్సీ లిమిట్ ఏంటి? లిక్విడ్ లిమిట్. ఇక్కడ మనం చూస్తే మనకి ఏం అర్థమవుతుంది? లిక్విడ్ లిమిట్ దగ్గర ప్లాస్టిక్ స్టేట్ నుండి లిక్విడ్ స్టేట్లోకి మారిపోతుంది. ఓకే, క్లే అనేది ఏంటి? లిక్విడ్. మనం వాటర్ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, ప్లాస్టిక్ స్టేట్లో ఉండేది. ఒక పర్టికులర్ వాటర్ లిమిట్ దగ్గర ఏమవుతుంది? ప్లాస్టిక్ స్టేట్ నుండి క్లే అనేది లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ వాటర్ కంటెంట్ని మనం ఏమంటాం? లిక్విడ్ లిమిట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, లిక్విడ్ లిమిట్ అంటే ఏంటి? మినిమం వాటర్ కంటెంట్ అట్ విచ్ ద సాయిల్ హ్యాస్ టెండెన్సీ టు ఫ్లో. లిక్విడ్సే కదా టెండెన్సీ టు ఫ్లో ఉంటుంది. ఓకే, సో ఏ వాటర్ కంటెంట్ అయితే, ఓకే ఇక్కడ చూడండి, ఈ వాటర్ కంటెంట్ పైన ఏదైనా కూడా ఫ్లో అవుతుంది. ఇదే లాస్ట్ మినిమం వాటర్ కంటెంట్ అనమాట. దీనికంటే తక్కువ అయితే ఏమవుతుంది? ప్లాస్టిక్ స్టేట్లోకి వచ్చేస్తుంది, ఫ్లో కాకుండా. ఓకే, సో ద మినిమం వాటర్ కంటెంట్ అట్ విచ్ ద సాయిల్ హ్యాస్ టెండెన్సీ టు ఫ్లో. ఇంకొకటి ఏంటి? ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా, లిక్విడ్ లిమిట్ దగ్గర కన్సిస్టెన్సీ అనేది ప్లాస్టిక్ స్టేట్ నుండి ఎందులోకి మారుతుంది? లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్. ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్గా కూడా వచ్చింది. లిక్విడ్ లిమిట్ దగ్గర నెగ్లిజిబుల్ షియర్ స్ట్రెంత్ ఉంటుంది. ఆల్ సాయిల్స్కి, ఇది అన్ని సాయిల్స్కి ఎంత ఉంటుంది అంటే 2.7 kN/mm² ఉంటుంది. ఓకే, ఏది ఇది? షియర్ స్ట్రెంత్. ఓకే, తర్వాత నెక్స్ట్ లిక్విడ్ లిమిట్ని ఎలా కనుక్కుంటాము అంటే కసెగ్రాన్స్ ఆపరేచర్స్ యూస్ చేసి కనుక్కుంటాం. ఇక్కడ ఉంది కదా, ఇది లిక్విడ్ లిమిట్ని మనం కనుక్కోవడానికి యూస్ చేసే ఆపరేచర్స్. ఇది చూస్తే ఇక్కడ కప్ ఉంది కదమ్మా. ఓకే, సో ఈ కప్ ఉంది. సో దీని కింద రబ్బర్ బేస్ ఉంటుంది, 1 cm రబ్బర్ బేస్. ఇది హ్యాండిల్ ఉంది. ఓకే, ఇక్కడ మనకు ఉంది కదా, ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్, ఇది మనం హ్యాండిల్ రొటేట్ చేసే కొద్దీ మనకు ఏమవుతుంది అంటే ఎంత మనము ఎన్నిసార్లు రొటేట్ చేసామనేది ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో మనం హ్యాండిల్ రొటేట్ చేసే కొద్దీ ఏమవుతుంది? ఈ కప్ అనేది ఇలాగా పైకి కిందికి మూవ్ అవుతూ వస్తుంది. ఇది దీని ఆపరేచర్స్ ప్రొసీజర్. ఇక్కడ ఉన్నాయి కదండి, వీటిని ఏమంటాము అంటే గ్రూవ్స్ అంటాం. ఏమంటాం? గ్రూవ్స్ అంటాం. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఈ నేమ్ గుర్తుండాలి. కసెగ్రాన్స్ ఆపరేచర్స్ యూస్ చేసి మనం ఈ లిక్విడ్ లిమిట్ అనేది కనుక్కుంటాము అనేది మనకు గుర్తుండాలి. తర్వాత ఏంటి అంటే, ఇప్పుడు మనం ప్రొసీజర్ ఎలా చేస్తాము? ఒక సాయిల్ తీసుకొని దానికి వాటర్ కంటెంట్ అనేది 425 మైక్రాన్స్ నుండి పాస్ అయ్యే సాయిల్ తీసుకుంటాము. ఒక పర్టికులర్ ఏదో ఒక వాటర్ కంటెంట్ W1 అనేది యాడ్ చేసుకుంటాం. పేస్ట్ లాగా చేసుకొని, ఓకే, దీనిపైన ఇలాగా ఒక లేయర్ లాగా ఇది చేసుకుంటాం. పేస్ట్ చేసుకున్న తర్వాత గ్రూవ్ తీసుకొని ఏం చేస్తాము అంటే, ఈ గ్రూవ్ తీసుకొని మధ్యలో ఇలాగ తీసేసినప్పుడు ఏమవుతుంది? ఈ సాయిల్ అనేది ఇలాగ పక్కకి తీసేస్తాం. ఓకే, మధ్యలో ఒక గ్రూవ్ ఫామ్ అవుతుంది. ఈ గ్రూవ్ ఫామ్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ఇలాగ దీన్ని రొటేట్ చేస్తాం. రొటేట్ చేసే కొద్దీ ఏమవుతుంది? ఏదో ఒక నెంబర్ ఆఫ్ రొటేషన్స్ తర్వాత, అంటే నెంబర్ ఆఫ్ బ్లోస్ తర్వాత ఈ గ్రూవ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో మనం ఎన్ని గ్రూవ్స్ మనం రొటేట్ చేస్తే ఎన్ని బ్లోస్ దగ్గర ఈ గ్రూవ్ అనేది క్లోజ్ అవుతుంది అనేది చూసుకుంటాం. మళ్ళీ ఏం చేస్తాం? వాటర్ కంటెంట్ మార్చుకుంటాం. నెక్స్ట్ శాంపుల్లో W2 దగ్గర మళ్ళీ ఏం చేస్తాం? రొటేషన్స్ ఇస్తాం. ఎన్ని నెంబర్ ఆఫ్ రొటేషన్స్ తిప్పితే ఈ గ్రూవ్ అనేది క్లోజ్ అయిపోతుంది అనేది చూసుకుంటాం. మళ్ళీ ఏం చేస్తాం? వాటర్ కంటెంట్ మారుతుంది, నెంబర్ ఆఫ్ రొటేషన్స్ మారుతాయి, అంటే ఈ గ్రూవ్ అనేది ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది అనేది చూసుకుంటాం. ఇలాగా
ప్రతి వాటర్ కంటెంట్కి నెంబర్ ఆఫ్ బ్లోస్ ఎన్ని ఇవ్వాలి అనేది చెక్ చేసుకొని మనం ఒక గ్రాఫ్ గీసుకుంటాం. వై యాక్సిస్ పైన ఏం చేస్తాం, వాటర్ కంటెంట్ తీసుకుంటాం. ఎక్స్ యాక్సిస్ పైన ఏం చేస్తాం, లాగరిథమిక్ స్కేల్లో log10 స్కేల్లో బ్లోస్ అనేవి తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇక్కడ మనం ఏం చేసాం, W1 వాటర్ కంటెంట్ దగ్గర నెంబర్ ఆఫ్ బ్లోస్ N1. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేసుకున్నాం. W2 వాటర్ కంటెంట్ దగ్గర నెంబర్ ఆఫ్ బ్లోస్ N2, ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేసుకున్నాం. W3 వాటర్ కంటెంట్ దగ్గర నెంబర్ ఆఫ్ బ్లోస్ N3. సో ఈ రెండు కలిసే దగ్గర ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం. తర్వాత వీటినన్నిటినీ కలుపుకుంటూ ఒక లైన్ మనం డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత అది కూడా లాగరిథమిక్ స్కేల్లోనే మనం డ్రా చేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత 25 బ్లోస్కి ఎక్కడ ఎంత వాటర్ కంటెంట్ అయితే కావాలో దాన్ని మనం లిక్విడ్ లిమిట్ అంటాం, WL. ఓకే, లిక్విడ్ లిమిట్ అనేది నెంబర్ ఆఫ్ బ్లోస్ ఏది తీసుకుంటాం, లిక్విడ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ బ్లోస్ ఏది, 25 బ్లోస్కి మనకి ఎంత అయితే వాటర్ కంటెంట్ కావాలో దాన్ని ఏమంటాం మనం, లిక్విడ్ లిమిట్ అంటాం. ఓకే, సో ఈ ఫ్లో ఇండెక్స్ అనేది ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఫ్లో ఇండెక్స్ అంటే ఏంటి అంటే దీని స్లోపే. ఓకే, దీన్నే ఫ్లో ఇండెక్స్ అని అంటాం. సో ఫ్లో ఇండెక్స్ IF అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము, W1 మైనస్ W2 బై log N2 బై log N1. అంటే ఎలా తీసుకుంటాం స్లోప్ అంటే, ఇప్పుడు ఫ్లో ఇండెక్స్ దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు కాబట్టి ఫార్ములా గుర్తుండాలి. IF ఈక్వల్ టు ఏంటి, W1 మైనస్ W2 బై log N2 మైనస్ log N1. ఓకే, సో log N2 మైనస్ log N1ని దీన్నే మనం ఏం రాసుకోవచ్చు, log N2 బై N1గా రాసుకోవచ్చు. ఓకే, సో log N2 మైనస్ N1ని ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే ఈ కర్వ్ అనేది ఎంత ఫ్లాట్గా ఉంది అని అంటే అంత స్ట్రెంగ్త్ ఉన్నట్టు. ఓకే, సో అంతే షియర్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు. ఇప్పుడు ఇది గేట్ 2002లో ఒక క్వశ్చన్ ఇచ్చారు చూడండి. 17 బ్లోస్కి వాటర్ కంటెంట్ ఎంత, 63.8 వాటర్ కంటెంట్ ఉంటే మనకు 17 బ్లోస్లో గ్రూ అనేది క్లోజ్ అయిపోయింది. 63.1 వాటర్ కంటెంట్ ఉంటే గ్రూ క్లోజ్ అవ్వడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లోస్ అయింది, 22. 61.9% వాటర్ కంటెంట్ ఉంటే 25 బ్లోస్. సో వాటర్ కంటెంట్ మనం తగ్గించుకుంటూ వెళ్తూ ఉండే కొద్దీ నెంబర్ ఆఫ్ బ్లోస్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో లిక్విడ్ లిమిట్ ఎంత అంటే ఇందాకే మనం చూసాం, లిక్విడ్ లిమిట్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ బ్లోస్ అట్ 25 దగ్గర మనకి ఎంత అయితే వాటర్ కంటెంట్ ఉంటుందో దాన్నే కదా మనం లిక్విడ్ లిమిట్ అంటాం. కాబట్టి ఇక్కడ 25 బ్లోస్కి ఓకే వాటర్ కంటెంట్ ఎంత ఉంది, 61.9%. కాబట్టి లిక్విడ్ లిమిట్ ఎంత, 61.9%. ఎందుకు 61.9% తీసుకున్నాం మనము, మనకు నెంబర్ ఆఫ్ బ్లోస్ 25 దగ్గర ఎంత అయితే మనకు ఇది ఉంటుందో అదే వాటర్ కంటెంట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది ఏంటి అంటే ప్లాస్టిక్ లిమిట్. ప్లాస్టిక్ లిమిట్ అంటే ఏంటి, సెమీ సాలిడ్ నుండి మనకు ప్లాస్టిక్ స్టేట్లోకి వెళ్తుంది అంతే కదా. ఇప్పుడు మనం ఇలా తీసుకుంటే వాల్యూమ్ ఇక్కడ స్ట్రింకేజ్ లిమిట్ తర్వాత ప్లాస్టిక్ లిమిట్ తర్వాత లిక్విడ్ లిమిట్. ఓకే, సో ఇది సాలిడ్ స్టేట్, ఇది సెమీ సాలిడ్. ఓకే, ఇక్కడ ప్లాస్టిక్, నెక్స్ట్ లిక్విడ్. సో ఏ వాటర్ కంటెంట్ దగ్గర అయితే మనకు సెమీ సాలిడ్ నుండి ప్లాస్టిక్ కండిషన్కి వెళ్తుందో దాన్ని మనం ఏమంటాం, ప్లాస్టిక్ లిమిట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ లిమిట్ ఎలా కనుక్కుంటాము అంటే థ్రెడ్ టెస్ట్ తీసుకుంటాం. థ్రెడ్ టెస్ట్ అంటే ఏంటి అంటే మనం ఒక సాయిల్ తీసుకొని సాయిల్కి ఏం చేస్తాం, వాటర్ యాడ్ చేసుకొని ఓకే, సో దీన్ని ఒక బాల్ లాగా చేసుకొని గ్లాస్ ప్లేట్ పైన రోల్ చేసుకుంటారు. ఓకే, బాల్ లాగా చేసుకొని గ్లాస్ ప్లేట్ పైన ఎలాగా థ్రెడ్ లాగా రోల్ చేసుకుంటారు. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని బాల్ లాగా చేసి ఆ థ్రెడ్ డయామీటర్ కూడా ఎంత ఉండాలి, 3 mm థ్రెడ్ డయామీటర్ వచ్చేంత వరకు రోల్ చేసుకుంటూ ఉంటాం. ఏదో ఒక చోట మనం అలాగా బాల్ చేసి రోల్ చేసిన తర్వాత ఎక్కడో చోట ఏమవుతుంది, ఇలాగా బ్రేక్ అవుతుంది, క్రంబుల్ అవుతుంది. దీని వాటర్ కంటెంట్ కనుక్కుంటాం. దాన్ని మనం ఏమంటామంటే ప్లాస్టిక్ లిమిట్ అంటాం.
ఓకే. సో అంటే ఏంటి, ఎప్పుడైతే మనకు మనం థ్రెడ్ తీసుకున్న 3 mm థ్రెడ్ అనేది క్రంబుల్ అవుతుందో ఆ పర్టికులర్ వాటర్ కంటెంట్ని మనం ఏమంటాం, ప్లాస్టిక్ లిమిట్ అంటాం. ఎగ్జామ్లో అడిగేది ఏంటి అంటే ప్లాస్టిక్ లిమిట్ అంటే ఏంటి, సెమీ సాలిడ్ నుండి ప్లాస్టిక్ స్టేట్ కన్వర్ట్ అవుతుంది. దాన్ని ఎలా కనుక్కుంటాము అంటే థ్రెడ్ టెస్ట్ నుండి కనుక్కుంటాం. నెక్స్ట్ లిమిట్ ఏంటి, స్ట్రింకేజ్ లిమిట్. ఇప్పుడు మనకి ఈ స్ట్రింకేజ్ లిమిట్ దగ్గర ఒక పాయింట్ అర్థమవుతుంది. ఏంటి అంటే మనం ఇందాక చూసిన గ్రాఫ్లో ఇక్కడ స్ట్రింకేజ్ లిమిట్ వస్తుంది కదా, ఇది వాటర్ కంటెంట్. ఈ స్ట్రింకేజ్ లిమిట్ కంటే మనం ఎంత వాటర్ కంటెంట్ తగ్గించుకున్నా కూడా వాల్యూమ్ ఆఫ్ సాయిల్ అనేది తగ్గట్లేదు చూడండి. ఓకే, వాల్యూమ్ ఆఫ్ సాయిల్ అనేది సేమ్గానే ఉంటుంది. సేమ్గానే ఉంటుంది. ఎందువల్ల అంటే మనము క్లే ఉంది, పార్టికల్స్, ఓకే, వాటర్ యాడ్ చేసుకుంటూ వచ్చాము. కొంచెం అలానే వాటర్ కంటెంట్ యాడ్ చేసుకుంటూ వాల్యూమ్ ఏమి ఇప్పుడు ఇంక్రీజ్ కాదు. వాటర్ యాడ్ చేసుకుంటూ వస్తే ఏమవుతుంది, సాయిల్ అనేది శాచురేట్ అవుతూ వస్తుంది. ఒక పర్టికులర్ వాటర్ కంటెంట్ దగ్గర శాచురేషన్ అనేది 100% అయిపోతుంది. ఈ 100% శాచురేషన్ అయిన తర్వాత కూడా మనం వాటర్ యాడ్ చేస్తూ వెళ్తే అప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడు వరకు అయితే ఈ సాయిల్ కంప్లీట్గా శాచురేట్ అవ్వదో అప్పటి వరకు సాయిల్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో అందువల్లే మనం ఇక్కడ వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఈ స్ట్రింకేజ్ లిమిట్ వరకు వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వకుండా ఇలానే ఉంది. ఓకే, కాన్స్టెంట్గా ఉంది. ఈ స్ట్రింకేజ్ లిమిట్ దాటి మనం ఎప్పుడైతే వాటర్ కంటెంట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళామో ఆ తర్వాత ఏమవుతుంది, ఇది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఏది, వాల్యూమ్ ఆఫ్ సాయిల్. సో ఇక్కడ చూడండి, స్ట్రింకేజ్ లిమిట్ అంటే ఏంటి, ఇది సాలిడ్ స్టేట్లో ఉంది. ఇక్కడ ఏమవుతుంది, సెమీ సాలిడ్ స్టేజ్లోకి వెళ్తుంది కదా. సో స్ట్రింకేజ్ లిమిట్ అంటే దేని నుండి, సెమీ సాలిడ్కి మధ్య బౌండరీ కండిషన్. ఇంకొకటి, ఇప్పుడు మనం ఇక్కడ నుండి స్ట్రింకేజ్ లిమిట్ నుండి వాటర్ తీసేసినా కూడా ఏమవుతుంది, చేంజ్ అనేది వాల్యూమ్లో ఏమాత్రం చేంజ్ ఉండదు. ఎందుకు, ఇప్పుడు చూడండి స్ట్రింకేజ్ లిమిట్ ఉంది, శాచురేషన్ 100% అయ్యింది. తర్వాత కొంచెం వాటర్ తీసేసినా కూడా ఏమవుతుంది, వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు ఇక్కడ నుండి, అంతేనా. ఇప్పుడు ఇక్కడ ఉంది, వాటర్ కంటెంట్ తగ్గించినా కూడా వాల్యూమ్ ఆఫ్ సాయిల్ ఎలా ఉంది, కాన్స్టెంట్గానే ఉంది. కాబట్టి దీన్ని స్ట్రింకేజ్ లిమిట్ అనేది మినిమం స్మాలెస్ట్ వాటర్ కంటెంట్ అనమాట, వేర్ ద సాయిల్ ఈజ్ కంప్లీట్లీ శాచురేటెడ్. దీనికంటే కొంచెం తగ్గించినా కూడా సాయిల్ అనేది శాచురేట్ అవ్వదు, వాల్యూమ్లో ఎలాంటి చేంజ్ రాదు. ఇది గుర్తుండాలి. ఓకే, స్ట్రింకేజ్ లిమిట్ దగ్గరే సాయిల్ అనేది 100% శాచురేట్ అవుతుంది. దీనికంటే వాటర్ కంటెంట్ పెంచితేనే సాయిల్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. దీనికంటే వాటర్ కంటెంట్ తగ్గించిన సాయిల్ వాల్యూమ్ చేంజ్ అవ్వదు, వాటర్ అనేది కంప్లీట్గా శాచురేట్ అని కూడా అన్నాం. ఓకే, సో నెక్స్ట్ ఇది PYQ అండి. ఏమేమి ఇచ్చారో, అట్టర్బర్గ్ లిమిట్స్, కన్సిస్టెన్సీ లిమిట్స్నే అట్టర్బర్గ్ లిమిట్స్ అని కూడా అంటాము. ఎందుకంటే ఇవి మెయిన్, వీటి సిగ్నిఫికెన్స్ని మనకు హైలైట్ చేసి చెప్పింది స్వీడిష్ సైంటిస్ట్ అట్టర్బర్గ్. కాబట్టి మనం దీన్ని కన్సిస్టెన్సీ లిమిట్ని అట్టర్బర్గ్ లిమిట్స్ అంటాం. క్లే 38, 27, 24.5. ఇక్కడ ఏది ప్లాస్టిక్ లిమిట్, ఏది స్ట్రింకేజ్ లిమిట్, లేదంటే ఏది లిక్విడ్ లిమిట్ అనేది ఇవ్వలేదు. మనం వీటిని చూసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో అన్నిటికంటే ఎక్కువ ఉండేది ఏంటి, లిక్విడ్ లిమిట్. కాబట్టి ఎంత, 38%. సో అన్నిటికంటే తక్కువ ఉండేదేంటి, స్ట్రింకేజ్ లిమిట్. ఎంత, 24.5%. ప్లాస్టిక్ లిమిట్ వీటన్నిటికీ మిడిల్లో 27% ఉంది. వాటర్ కంటెంట్ ఎంత ఉంది న్యాచురల్ స్టేట్లో అని చెప్పారు, 30% ఉంది. సో ఇప్పుడు మనం ఒక సాయిల్ తీసుకున్నప్పుడు 30% అంటే దేనికి మధ్యలో వస్తుంది, ఇక్కడ ఉందా. ఓకే, సో 27కి 38కి మధ్యలో ఉంది. అది ఏ స్టేట్లో ఉన్నట్టు, క్లే అనేది ప్లాస్టిక్ స్టేట్లో ఉన్నట్టు. ఓకే, అంటే 38% కంటే ఎక్కువ వాటర్ ఉండింది అనుకోండి, లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఉండేది. 27 కంటే తక్కువ ఉండింది అనుకోండి, సెమీ సాలిడ్ స్టేట్లోకి వెళ్ళిపోయేది. కానీ ఎంత ఉంది, 30% ఉంది. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఉంది, అది ప్లాస్టిక్ స్టేట్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ద సాయిల్ ఈజ్ డ్రైడ్ బియాండ్ ఇట్స్ స్ట్రింకేజ్ లిమిట్ ఇట్ విల్ షో. ఇప్పుడు మనం ఇందాకే చెప్పుకున్నాము. ఓకే, సో ఇలా ఉంది, ఇది స్ట్రింకేజ్ లిమిట్. ఈ స్ట్రింకేజ్ లిమిట్ కంటే ఇంకా డ్రై చేసామంటే వాటర్ తగ్గించినా కూడా వాల్యూమ్ ఏం చేంజ్ అవ్వట్లేదు కదా. ఈ వాటర్ కంటెంట్కి ఇంతే వాల్యూమ్ ఉంది అంటే ఇంతే,
ఈ వాటర్ కంటెంట్కి ఇంతే వాల్యూమ్ ఉంది, ఈ వాటర్ కంటెంట్కి ఇంతే వాల్యూమ్ ఉంది. సో ష్రింకేజ్ లిమిట్ కంటే వాటర్ యాడ్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ తగ్గిస్తే మాత్రం ఇంతే ఉంది, కాబట్టి నో చేంజ్ ఇన్ వాల్యూమ్. ఓకే, సో ఇక్కడ లిక్విడ్ లిమిట్, ప్లాస్టిక్ లిమిట్, ష్రింకేజ్ లిమిట్లో ఏది పెద్దది అన్నట్టు ఇచ్చారు. ఎంత సింపుల్ బెట్ చూడండి. ఏది పెద్దగా ఉంటుంది? లిక్విడ్ లిమిట్ గ్రేటర్ దాన్ ప్లాస్టిక్ లిమిట్ గ్రేటర్ దాన్ ష్రింకేజ్ లిమిట్. సో ఆప్షన్ బి, అంతేనా? సో థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనకు మెయిన్ ష్రింకేజ్ లిమిట్ పైన మనకు కొన్ని ఫార్ములాలు ఉన్నాయి. సో ష్రింకేజ్ లిమిట్ పైన ఫార్ములాస్, తర్వాత ష్రింకేజ్ రేషియో, తర్వాత వాల్యూమెట్రిక్ ష్రింకేజ్, ఇవి కొంచెం కన్సిస్టెన్సీ లిమిట్లో మనం అర్థం చేసుకొని సాల్వ్ చేసుకోవాల్సిన ఫార్ములా అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో వీటిని గురించి డిస్కస్ చేసి మనం పీవైక్యూస్ లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే.